వెల్కమ్ టు ఐడిటీవీ. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఒక ఆమె ఐఐటి ఎక్స్ ఐఐటియర్ చేసినటువంటి ఒక పోస్ట్ ఇప్పుడు చర్చకు దారితీసింది. భారతదేశంలో ఉండలేము బ్రతకలేము అన్న ఆమె చేసినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఒక వైరల్గా మారి భారతదేశంలో నిజంగానే ఇప్పటికీ డెవలప్మెంట్ అవుతోంది, డెవలప్డ్ కంట్రీ, ఇప్పుడిప్పుడే అన్నీ ఒక్కొక్కటిగా కూడా రూపుమాపుకుంటూ ముందుకు వెళ్తున్నాము అనే సంతోషకరంగా అనుకున్న టైంలో ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. రాజేశ్వరి అయ్యర్ ఎక్స్ ఐఐటి ఆమె తన పిల్లల్ని తీసుకొని అమెరికాకి వెళ్ళిపోతున్నాను, నేను అక్కడే బ్రతకగలం, ఈ దేశంలో నేను బ్రతకలేను అంటూ కూడా తను చేసిన పోస్ట్ ఇప్పుడు ఒక సంచలనంగా మారి చర్చకు దారితీసింది. నా పిల్లల్ని ఈ దేశంలో పెంచలేను, ఇక్కడ ఇంకా ఈ మత కులాలు, రాజకీయ కక్షలు, ఒకరిపై ఒకరు కుళ్ళు కుతంత్రాలతో ఒక సిస్టమాటిక్ లైఫ్ అనేది లేకుండానే ఉంది. ఎప్పటికీ ఈ దేశం మారుతోందో, ఇప్పటికీ ఈ దేశం ఒక సిస్టమాటిక్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సిస్టమ్ చేంజ్ అవుతుందో తెలియదు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో స్వతంత్రం వచ్చినప్పటికీ ఎన్ని సంవత్సరాలైనా సరే దేశం ఇలాగే ఉండడం బాధాకరంగా ఉంది, నా పిల్లల్ని ఇక్కడ పెంచలేను అంటూ కూడా ఒక పోస్ట్ పెడుతూ భారతదేశంలో ఉన్న పరిస్థితులను వివరిస్తూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఒక చర్చకు దారితీసిన పరిస్థితి అన్నమాట. మన దేశంలోనే పుట్టి ఇక్కడే చదువుకొని గొప్ప వ్యక్తులు అయ్యి వేరే దేశాల్లో ఉద్యోగాలు, ఆస్తులు, అంతస్తులు సంపాదించి తీరా పిల్లలను మాత్రం దేశంలో పెంచాలి అనుకున్నా కూడా అటువంటి పరిస్థితులు లేని ఇటువంటి ఎక్స్ ఐఐటియర్స్ చెప్పుతున్న కామెంట్స్కి మరి ఎలా అర్థం చేసుకోవాలనేది మనమే ఆలోచించుకోవాలి. నిజంగా ఇండియా డెవలప్ అవుతూనే ఉందా, లేకపోతే డెవలప్మెంట్ అవుతున్న భ్రమలో బ్రతుకుతున్నామా అన్నది. తను పెట్టినటువంటి ఒక పెద్ద పోస్టు చర్చకు దారితీసింది.